ఎటువంటి కెమికల్స్ లేని స్వచ్ఛమైన మామిడికాయ షర్బత్. హలో అండి, అందరికీ నమస్కారం. ప్రశాంతి మాటలకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే పచ్చి మామిడికాయ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మామిడికాయని పైన చెక్కు తీసేసుకొని పెద్ద పెద్ద సైజుల్లో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. వీటిని కుక్కర్లో పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 3-4 విజిల్స్ రంపించాలి. కుక్కర్లో కాబట్టి పెద్ద సైజు ముక్కలైనా కానీ పర్వాలేదు, బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటికి తగినన్ని నీళ్లు పోసేసి అలాగే ఇందులో రుచికి సరిపడా చక్కెర కూడా యాడ్ చేయండి. నేను 2 కప్పుల షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక్క మామిడికాయకి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 3 విజిల్స్ రంపించాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. వీటిని మళ్ళీ మనం యూస్ చేసుకుంటాము, ఇందులో షుగర్ కూడా వేసింది కదా. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిపోయింది, వేడిగా ఉంటే మిక్సీ వేయొద్దు. ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం వంచి పెట్టుకున్న వాటర్లో ఈ పేస్ట్ని వేసేద్దాము. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేయండి. ఈ వాటరు, ఈ మామిడికాయ ప్యూరీ రెండు కూడా బాగా మిక్స్ అయిపోయి ఈ విధంగా రావాలి. చూసారు కదా. ఈ స్టేజ్లోనే మీరు షుగర్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. పులుపుకు తగ్గ తీపి కూడా ఉండాలి. అలాగే ఏలకుల పొడి కొద్దిగా వేసేసుకోండి. అలాగే మిరియాలు, జీలకర్ర పౌడర్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసి దీనిని బాగా కలపండి. మీరు ఈ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాము. ఈ విధంగా మనం మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా షర్బత్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఈ ప్యూరీని ఇలాగైనా స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు ఐస్ వేసుకొని వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, లేదా ఒకేసారి వాటర్ మిక్స్ చేసేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సర్వ్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసేసేయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ప్యూరీని ఇందులో వేయండి. ఇది ప్యూరీ ఎంత వేసుకోవాలి, వాటర్ ఎంత పోసుకోవాలి అనేది మామిడికాయ పులుపుని బట్టి ఉంటుందండి. మామిడికాయ బాగా పుల్లగా ఉంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పుల్లగా లేదనుకోండి కాస్త తక్కువ వాటర్ పడతాయి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసేయండి. కలర్ చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, ఇంతే అండి, షర్బత్ రెడీ అయిపోయింది. స్వచ్ఛమైన ఎటువంటి కెమికల్స్ లేని పచ్చి మామిడికాయ షర్బత్ రెడీ అయిపోయిందండి. దీనిని ఒకసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు బాగుంటుందండి, వాడుకోవచ్చు. ఈ వేసవి కాలంలో చల్లగా ఏదన్నా తాగాలనిపించినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి, అలాగే మీ ఇంటికి వచ్చిన బంధువులకు కూడా ఈ షర్బత్ని సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.